మేడం విడుదల రజని అంటే మాజీ మంత్రి విడుదల రజని ఎవరైతే ఉన్నారో ఆమె చుట్టూ అంటే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఆమెను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి అయితే ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. ఎలా చూడొచ్చు ఈ అంశాన్ని? విడుదల రజని గారిని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? మాక్సిమం తప్పు చేసిన వాళ్ళు ఎవరు కూడా ఈ చట్టాన్ని తప్పించుకోలేరు. ఆవిడ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఏమేం జరిగినాయో, ఎటువంటి అక్రమాలు జరిగినాయో ప్రతి ఒక్కరు చూసుకునే ఉంటారు. ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. గవర్నమెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ప్రతి లెక్కలు తీస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు అంతూ తెలుస్తారు. చిడతలత్తకి ఖచ్చితంగా అయితే మోత మోగిపోద్ది ఒకవేళ అరెస్ట్ చేస్తే. మొన్న ఏంటో అంటుంది, మేము మళ్ళా వస్తాం, తిరిగి ఇస్తామంది. మేము ఆల్రెడీ వచ్చామత్త, చిన్నత్త, మేము ఆల్రెడీ వచ్చాం, నీకు ఇప్పుడు తిరిగి ఇవ్వబోతున్నాం, గట్టిగా రెడీగా ఉండు, ఇంట్లో వాళ్ళందరినీ రెడీ చేసి పెట్టుకో. నీకైతే ఇచ్చే మోతకి చిలుకలూరుపేట అక్కడ మోగే మోతకి అక్కడ రోజా దానికి కూడా అదిరిపోద్ది అనమాట. ఆ రకంగా ఇస్తారు గట్టిగా. రోజా అంటున్నారు కదా, ప్రస్తుతం వాళ్ళ టైం నడుస్తుంది, మా టైం వస్తుంది, ఇచ్చేస్తాం, ఎవరిని కూడా వదిలిపెట్టము. గత 5 ఏళ్లుగా మీ టైం నడిచింది కదమ్మా, ఏం బిగారు నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఇవాళ వచ్చి మీ టైం నడుస్తుంది, మీ టైం నడుస్తుంది అంటారు. మీ టైం నడిచేటప్పుడు కూడా మా టైమే నడిచింది. మీ మీద వ్యతిరేకంగా మేము పోరాటం చేసాం, ప్రజల కోసం పోరాటం చేసాం. మీరేం చేస్తున్నారు? మీకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి పోరాటం చేస్తున్నారు. ప్రజల అంశాలపైన ఏది కూడా మీరు పోరాటం చేయట్లా. మాట్లాడితే ఇప్పుడు అక్కడ తిరుపతిలో తొక్కిసలాట జరిగింది. ఆ రోజు బర్రె అరుచుకున్నట్టు వచ్చిందనమాట. అక్కడ హాస్పిటల్లో ఎంత సైలెంట్ ఉండాలా? అంతమంది క్షతగాత్రులు ఉన్నప్పుడు ఇప్పుడు బాబు గారు డిప్యూటీ సీఎం గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు చక్కగా చూశారు, అందరినీ పలకరించారు, వాళ్ళకి ధైర్యం ఇచ్చారు, వెళ్ళారు అక్కడ నుండి. మరి ఇదేం చేసింది? ఆడకొచ్చి వీళ్ళ టీం అంతా ఏం చేశారు? అరుచుకుంటా వచ్చి సెలైన్లు పీకడాల ఏంటి? ఇవన్నీ కూడా రాజకీయం అనేది చేయటం నేర్చుకోండి, కానీ దాన్ని నీచంగా చేయాలని మాత్రం ట్రై చేయకండి. మీ టైం గత 5 ఏళ్లలో నడిచినప్పుడు కూడా మా టైమే నడిచింది, ఇప్పుడు మా టైం నడుస్తున్నప్పుడు కూడా మా టైమే నడిచిద్ది. నీ టైం ఎప్పటికీ రాదు రోజత్తా, నీకు మాత్రం టైం అయిపోయింది, దగ్గర పడిపోయింది. ఒక వీడియో వచ్చేసి వీడియోలో మాట్లాడుతూ 9 నెలల కాలానికి 9 ఏళ్ల కాలం అన్నారు కదా, ఏంటి అసలు? ముందు స్క్రిప్ట్ సరిగ్గా చదువుకోమని చెప్పండి. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చే స్క్రిప్ట్ లో ఏదో చెప్పేసేయాలి, నేను ఏదో మీడియా ముందుకు వచ్చేసి జనాల కళ్ళల్లో ఉండాలి కొంతసేపు అని చెప్పేసి వచ్చేస్తుంది. పాపం మేకప్ కూడా వేసుకోకుండా వస్తుంది ఈ మధ్య, ఏదో సింపతి కోసం అనుకుంటా. నువ్వు మేకప్ వేసుకోకపోయినా నువ్వు మాకు బర్రెత్తవు ఎప్పటికైనా. 9 నెలల కాలానికి 9 ఏళ్ల కాలానికి కూడా తెలియకుండా మాట్లాడిందంటే జస్ట్ జనాలకి కనపడటం కోసమేనండి, ప్రజల కోసం పోరాటం కాదు ఇదంతా కూడా. ప్రజలంతా మా వైపే ఉన్నారు. 9 నెలల్లో 11 సీట్లు ఎందుకు ఇస్తారు నాకు అర్థం కాదు. 9 నెలల పరిపాలన బాగోలేక మళ్ళీ మా వైపే ఉన్నారు ప్రజలు. 9 నెలల పరిపాలన బాగోకపోతే ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇంత ఘన విజయం సాధించేవారైతే కాదు కదా. ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు 82,319 ఓట్ల మెజారిటీ తీసుకొచ్చేవారు కాదు కదా. అదంతా పిచ్చి అబద్ధాలండి, జనాలకి తెలుసు, వెయిట్ చేస్తారు. కేవలం కుట్రపూరితంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మా పార్టీకి సంబంధించిన వాళ్ళని ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారని చెప్పేస్తే వాళ్ళ సైడ్ వాదన. 2019 ఎన్నికల ముందు కక్షపూరిత రాజకీయాలు కానివ్వండి, రౌడీ ఈసాలు గుండా ఈసా రాజకీయాలు కానివ్వండి ఎక్కడా లేవు. కేవలం జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత మాత్రమే లాస్ట్ గత 5 ఏళ్లలో మీరు నేర్పించిన ఇదంతా. ఇప్పుడు ఈ పార్టీ మీద అంటున్నారు కదా, కుటుంబ ప్రభుత్వం మీద గుండా ఈస రాజకీయం లేదంటే కక్షపూరిత రాజకీయం అని. మీరు చేసిందే ఆడవారని కూడా లేకుండా సిగ్గు శరం అన్ని విడిచేసి మీరు ఆడవాళ్ళని కూడా మర్చిపోయి మరి మీరు ప్రతి ఒక్కరిని వేధించారు. గొంతెత్తితే అరెస్టులు చేశారు, ఎదురిస్తే చంపేశారు, దళితుల్ని చంపేసి డోర్ డెలివరీ చేశారు. దళితులకి ఎవరికి కూడాను ఆ రోజు సుధాకర్ గారు కరోనా టైంలో ఆయన గొంతెత్తినందుకు ఆయన్ని పాపం పిచ్చోని చేసి చంపేశారు. ఇది మీ గవర్నమెంట్ అండి, ఇవన్నీ చేసేవన్నీ మీ గవర్నమెంట్. మీరేమో 1 by 1 చట్టరీత్యా పరంగా 1 by 1 అరెస్ట్ చేస్తాము, తప్పులు చేసిన ఎవరు తప్పించుకోలేరని మీరు చెప్తున్నారు, మీ స్టాండ్. కానీ కొడాలని రీసెంట్ గా వల్లంనేని వంశీని పరామర్శించడానికి వచ్చినప్పుడు మాట్లాడుతూ మా అయితే అరెస్ట్ చేస్తే ఒక 50 రోజులు 100 రోజుల్లో జైల్లో పెడతారు, అంతకుమించి ఏమీ చేయలేరు, బయటకు వచ్చిన తర్వాత రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాము, మళ్ళీ అధికారంలోకి వస్తాము, అన్ని రాసుకుంటున్నాము, ఎవరిని వదిలిపెట్టమని చెప్పి అన్ని గుర్తుపెట్టుకుంటామని ఆయన చెప్తున్నారు. వెళ్ళక ముందు ఏ ఉత్సాహంతో పనిచేశారు వీళ్ళు నాకు అడుగుతున్నా నేను. వల్లభనేని వంశీ ఏం చేశాడు? పార్టీ మారాడు, కుక్కలాగా వాళ్ళ గేట్ల దగ్గర కాపలా కాశాడు. ఏం చేశాడు ఉత్సాహంతో పని? వచ్చి నోటుకు వచ్చినట్టు కూయడమా? కానీ అతను నోటికి వచ్చినట్టు కూసాడని అయితే ఇక్కడ అరెస్ట్ చేయలే. అతను చేసిన తప్పిదాన్ని మాత్రమే దాన్నే దృష్టిలో పెట్టుకుని అరెస్ట్ చేశారు. ఇంకొకటి కొడాలని అంతకు ముందు మీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు నోటికి వచ్చినట్టు పెగిలేవు కదా, మరి వాళ్ళు రావట్లేదే. ఏదో వచ్చి కవర్ డ్రైవ్లు చేసుకుంటున్నారు. లోపలికి వెళ్తే బయటికి రారన్న విషయం మీకు కూడా బాగా తెలుసు. మీ చుట్టూతో ఎన్ని కేసులు ఉన్నాయో అవన్నీ కూడా బయటకు వస్తాయని తెలుసు. 1 by 1 ఇప్పుడు వల్లభనేని వంశీ ఉన్నారు, అతను చేసిన ప్రతిదీ బయటకు వస్తున్నాయి. పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు కన్నవరం, దాంట్లో అతని హస్తం ఉంది, అది వస్తుంది ఇప్పుడు బయటికి. 1 by 1 కేసులు ఇవన్నీ కూడా ఉంటాయి. అయిపోయారు, పోసాని అయిపోయారు, నెక్స్ట్ గోరంట్ల మాధవ్ అంటున్నారు, ఆ తర్వాత ఇంకెవరు ఉండబోతున్నారు లిస్ట్ లో? గోరంట్ల మాధవ్ గారు ఉండొచ్చు, కొడాలని ఉండొచ్చు, చిడతలత్తా ఉండొచ్చు, చిలకలూరుపేట అత్త పాపం, బర్రెత్త రోజత్తా ఉండొచ్చు,
పెద్ద పెద్ద ఐ మీన్ ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ ఒక్కసారిగా తొక్కేస్తే నెక్స్ట్ ఉన్న పెద్ద తలకైనా ఆటోమేటిక్ గా తొక్కనవసరం లేదు, అతనే వెళ్ళిపోతాడు లోపలికి. మీ పేరండి? నా పేరు ధనలక్ష్మి, నేను నెల్లూరు నుంచి వస్తున్నాను. అవునండి. ఎలా ఉందండి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పనితీరు ఏమనిపిస్తుంది? నా వరకు అయితే నేను చంద్రబాబు నాయుడు ఒక తండ్రి లాగానే చూస్తాను నిజంగా కూడా. ఎందుకంటే మాకు తెలిసి మేము ఎంగేజ్ వచ్చినప్పటి నుంచి కూడా చంద్రబాబు సార్ పరిపాలన చూస్తున్నాము, ఆయన నిబద్ధత చూస్తున్నాము. మాకు ఎందుకు చంద్రబాబు నాయుడు సార్ అంత ఇష్టము అంటే, ఒక తండ్రి ఏ రకంగా బిడ్డల కోసం భవిష్యత్తుని తీర్చిదిద్దుతారో అంతే ముందు చూపుతో ఫ్యూచర్ కూడా భవిష్యత్తు కూడా వీళ్ళకి బాగుండాలి అని. అది మా విషయంలో చంద్రబాబు నాయుడు సార్ అట్లా చేశారు కాబట్టే మాకు చంద్రబాబు నాయుడు సార్ అనేవాడు ఒక తండ్రి లాగా మేము భావిస్తున్నాము. రాష్ట్రంలో అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు. అదే వల్లంనేని వంశీ కావచ్చు, పోసాని కృష్ణమూర్తి కావచ్చు, ఇట్లా వైసీపీ వాళ్ళందరినీ కూడా కేవలం కుట్రపూరితంగా కక్ష సాధింపు చర్యల భారంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. కక్ష సాధింపు చర్యలు అనేటి ఆశాస్పదం అవుతుంది. ఎందుకంటే లాస్ట్ 5 సంవత్సరాల పరిపాలన ఎట్లా ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. అప్పట్లో కొంతమందికి మాత్రమే మాట్లాడే హక్కు ఉండేది, స్వతంత్రం ఉండేది. అది కూడా ఏంటంటే అన్యాయంగా అనవసరంగా మీరు పార్టీలో ఉండే వాళ్ళతో పోరాడాలి తప్పితే ఇంట్లో భార్య బిడ్డలతో బయటకు రాని వాళ్ళతో మీరు మాట్లాడకూడదు. అది మామూలుగా నైతిక ధర్మం, అది ఎవరికైనా కానీ మనిషి అన్న తర్వాత. కానీ అవన్నీ ఏం పాటించకుండానే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడారు. ఆ మాట్లాడేందుకు కూడా ఇప్పుడేం అరెస్టులు జరగటం లేదు. వేరే వేరే విషయాలు వాళ్ళు వేరే తప్పులు చేస్తున్నారు కాబట్టి వాటి మీద కేసులు నమోదయ్యాయి కాబట్టే అరెస్టులు జరుగుతున్నాయి తప్పితే ఇంతకు ముందులాగా మనకి ఏమీ లేకుండానే ఇన్ఫర్మేషన్ లేకుండానే అక్రమంగా అయితే అరెస్టులు జరగలేదనేది మా అందరు కూడా అభిప్రాయం పడుతుంది. అంటే నార్మల్ గా చూసుకుంటే ఎలా ఉందమ్మా చంద్రబాబు పాలన? ఈ 9 నెలల పాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఈ క్వశ్చన్ నన్ను అయితే అడగకూడదు. ఎందుకంటే చెప్పాను కదండి, మాకు తండ్రి లాంటి వాడు. తండ్రి పరిపాలన ఎట్లా ఉంది, తండ్రి మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నాడు అంటే మేము దానికైతే ఏం సమాధానం కాదు. మీ ఊర్లో ఉన్న మహిళలకు కావచ్చు, లేదా సామాన్య ప్రజలకు కావచ్చు, ఏమనుకున్నారు? ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అనేటివి ఈ రోజు ఇస్తే రేపు ఖర్చు అయిపోతాయండి. కానీ చంద్రబాబు నాయుడు సార్ చేసే ప్రతి పని కూడా భావితరాలను ఆలోచించుకునే చేస్తాడు. కాబట్టి వాటన్నిట్లలో తాత్కాలికంగా లాభం ఆశించే వాళ్ళు కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ ముందుగా మంచి ఫలితాలు ఉన్నాయనే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సార్ నచ్చుతారు. బ్రో నీ పేరు? శివ అన్న. ఏం చదువుతున్నా బ్రో? బీటెక్ సెకండ్ ఇయర్ చలపతి. yes. చలపతి గుంటూరు. ఏంటి పరిస్థితి అంటే స్టూడెంట్స్ కి ఎలా ఉంది? గవర్నమెంట్ వచ్చింది కదా, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్. ఆళ్లపాటి రాజేంద్ర గారు మనకి ఎమ్మెల్సీగా గెలిచినందుకు మన సంతూర్ అన్న తరపున మేమందరం వచ్చాం. ఓకే, మరి చదువు వచ్చారులే. ముఖ్యంగా మీ వరకు మీరు చూసుకోవాలి కదా, స్టూడెంట్స్ కి పరంగా ఎలా ఉంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత? నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి కాబట్టి మనకి మొత్తం ఆఫీసులు కానీ ఏవైనా కంపెనీస్ కానీ మొత్తం తీసుకొస్తారు. మాకు నమ్మకం ఉంది. తీసుకొచ్చారు కూడా, దాదాపు తీసుకొచ్చారు. ఇంకా ప్రాసెసింగ్ లో ఉన్నాయి, వస్తాయి, తప్పకుండా వస్తాయి. అంటే మీరు బీటెక్ కదా, రిలీవ్ అయిన తర్వాత మనం ఒక జాబ్ కావాలంటే కంపెనీస్ అంటే ప్లేస్మెంట్ రావాలన్నా తప్పకుండా అన్న, తప్పకుండా. ఇంకో 10 ఏళ్ళు ఈ ప్రభుత్వమే ఉంటదన్న. మొత్తం అమరావతి కాడి నుంచి ఇంకా ఏపీ ఎక్కడైతే ఉంది, ఇప్పుడు మన ఏపీ వెనకబడింది అన్న. ఫస్ట్ వెనక వర్గాల్లో వెనకుంది. ఎందుకంటే నారా లోకేష్ గారు విద్యార్థి తరఫున మొత్తం తీసుకురావాలని ముందంజలో ఉన్నారు. మన అందరూ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్సీ ఎవరైతే వినియోగించుకున్నారో వాళ్ళ మొత్తానికి న్యాయం జరిగిద్ది అన్న. న్యాయం జరిగిద్ది పక్కా.